వస్తుంది. వ్యక్తులుగా మనం నడుచుకుంటాం. మనకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో ఆర్టికల్ 19 అనేది సభ పెట్టుకోవడం కానీ, వాక్ స్వాతంత్రం కానీ, ఉద్యోగం చేయడం కానీ, ఏ ప్రాంతాల్లో నివసించే హక్కు ఉంది, రాజకీయాలు చేసే హక్కు ఉంటుంది. ఆ హక్కును హరించినప్పుడు డెఫినెట్గా ఆ హక్కును హరించబడ్డ వ్యక్తి రియాక్ట్ అవుతాడు సహజంగా. ఇవాళ దయాకర్ నేను మళ్ళీ అడుగుతున్నా, దయాకర్ అన్న ఒక పవన్ కళ్యాణ్ ఒక హీరో లేదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో సభ పెట్టుకుంటే ఎందుకు ఇంత ఉలిక్కిపడ్డారు? 70,000 మంది పోలీసులు ఉన్నారన్న తెలంగాణలో. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎవరి ద్వారా వస్తుంది? వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర ద్వారా వస్తుందా? రేవంత్ రెడ్డి శక్తివంతమైన ముఖ్యమంత్రి, వాళ్ళ కంట్రోల్ చేయలేడా? డీజీపీ గారు లేరా? కమిషనర్ ఆఫ్ పోలీస్ లేరా? అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందన్న ఆ రోజులో? ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఒక్క సభ మాట్లాడేటోళ్ళమా, పెట్టుకుంటామా? అసలు ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి? సభ పెట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరో చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణలో రాజకీయ హీరో చేద్దామనే వాళ్ళకి అంతర్గత లక్ష్యం ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ రాజకీయ హోం ఇది కూడా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అంత లాభం. ఇవాళ వీళ్ళు వచ్చినందుకు సంతోషపడుతున్నారు, కవితం వచ్చినందుకు. కొంత ఓటు బ్యాంక్ ఆమె తెలుస్తుంది, కొంతమంది జనసేన తెలుస్తారు, బీజేపీ ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ ఎలా ఉంటుంది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు. అంటే ఇంతమంది పోటీ చేస్తే నాకు సంతోషం అనేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా ఇవాళ సభను అడ్డుకొని పవన్ కళ్యాణ్ని హీరో చేసే, రాజకీయంగా హీరో చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఏదో జరిగిందని నాకు అనుమానం. కానీ పద్ధతి కాదు. ఆ రకమైన రాజకీయాలు చేయకూడదు. మా ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే తెలంగాణలో మాత్రం జనసేన, బీజేపీనే. సరే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఈ రకమైనటువంటి ఇవాళ నిజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అమరుల త్యాగాలు గుర్తించుకోవాల్సిన, అమరుల త్యాగాలు గుర్తించుకొని నిధులు నియామకాలు ఏం జరిగినాయి, నీళ్ళు వచ్చినాయా, నిధులు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, ఆత్మగౌరవం బతికిందా, నిజానికి ఇవి మాట్లాడాలి మనం. మనోడు ఇటల్ మిత్రుడు చెప్పినట్టు నాగేశ్వర్ గారి ఇష్యూ అది వాళ్ళ ఇద్దరు వ్యక్తిగతమైన ఇష్యూ. ఆ రోజే ఆయన ఉపసంహరించుకున్నా అని చెప్పినప్పుడు క్లోజ్ కదా, అక్కడ కేసులు లేవని వాళ్ళు ప్రకటించారు. అక్కడికి క్లోజ్ చేయాలా? అసలు పోలీసులే రాలేదు, తెలంగాణకి వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. నానా విభత్సం వచ్చింది. అంటే ఇగో ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం వారం రోజుల క్రితమే పునాది పడింది అనుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా అనుమానం. చిన్న బ్రేక్ తీసుకుంటా, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం ప్లీజ్.